Hi friends, welcome to our YouTube channel AK Cricket Predictions. Friends, ఈ 2024 May 18th Saturday evening 7:30 PM కి IPL మ్యాచ్ నంబర్ 68 ఎం చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో RCB వర్సెస్ CSK మ్యాచ్ అయితే జరుగుతుంది కదా. ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్, టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అనాలిసిస్ అనేది వీడియోలో చెప్తాం. సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మన యూట్యూబ్ సంబంధించి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. అందులో మ్యాచ్ విన్నర్ తో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ట్ కట్ అండ్ బుక్ సెట్ చేసుకోవాలి అండ్ ఎంత లిమిట్స్ తో ప్లే చేయాలనేది కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఈ IPL కి సంబంధించిన మ్యాచ్ విన్నర్ రిపోర్ట్స్ అన్ని కూడా మన ఛానల్లో ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా మాక్సిమం ఈ టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోండి ఫ్రెండ్స్. ఈ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో కూడా పెట్టడం అయితే జరుగుతుంది. అండ్ ఆ లింక్ కొంతమందికి ఓపెన్ కాకపోవచ్చు. అటువంటిప్పుడు నా వాట్సాప్ నంబర్ అనేది పైన డిస్ప్లే చేస్తాను. వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అని మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ కొంతమంది మంచి యాప్ కోసం అయితే నన్ను పర్సనల్ గా అడుగుతున్నారు. వాళ్ళ కోసం కూడా మన దగ్గర మంచి ట్రస్టెడ్ యాప్ అయితే ఉంది. అందులో టైం కి డిపాజిట్ అండ్ విత్ డ్రాల్ అండ్ కస్టమర్ కేర్ సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. సో అది ఎవరికైనా కావాలంటే సేమ్ వాట్సాప్ నంబర్ కి యాప్ లింక్ అని మెసేజ్ పెడితే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక RCB చూసుకుంటే వీళ్ళు ఇప్పటి వరకు 13 మ్యాచెస్ ప్లే చేశారు. అందులో 6 మ్యాచెస్ విన్ అండ్ 7 మ్యాచెస్ అయితే లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ 6th ప్లేస్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ తో విన్ అయ్యి ఈ రోజు ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో వీళ్ళ బ్యాటర్స్ విల్ జాక్స్, రజత్ పతిదర్ అండ్ గ్రీన్ నుంచి మంచి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ వలన అయితే 187 టార్గెట్ ని సెట్ చేశారు. అండ్ ఆ టార్గెట్ ని డిఫెండ్ చేయడంలో వీళ్ళ బౌలర్స్ యాస్ దయాల్ నుంచి 3 వికెట్స్ అండ్ లోకి ఫెర్గుసన్ నుంచి 2 వికెట్స్ అండ్ కెమెరన్ గ్రీన్ నుంచి 1 వికెట్ తీసుకోవడం చూసాం. ఆ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ని 140 రన్స్ కి ఆల్అౌట్ చేసి 47 రన్స్ తేడాతో RCB ఢిల్లీ క్యాపిటల్స్ మీద గెలిచి వస్తున్నారు. సో ఈ రోజు మ్యాచ్ లో ఈ CSK టీమ్ తో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మాత్రం 18 రన్స్ మార్జిన్ తో వీళ్ళ మీద గెలవాలి. అండ్ సెకండ్ బ్యాటింగ్ చేస్తే మాత్రం 18 ఓవర్స్ కే చేజ్ చేయాలి. అప్పుడు ఈ RCB టీం ప్లే ఆఫ్స్ కి అయితే క్వాలిఫై అవుతుంది. అండ్ ఈ రోజు వీళ్ళ ఇంగ్లాండ్ ప్లేయర్ విల్ జాక్స్ అయితే ఆడటం లేదు. అతని ప్లేస్ లో గ్లెన్ మ్యాక్స్వెల్ ప్లే చేస్తారు. అండ్ ఈ మ్యాచ్ వీళ్ళ హోమ్ గ్రౌండ్ లోనే జరుగుతుంది. సో యొక్క అడ్వాంటేజ్ ని కంపల్సరిగా 100% యూజ్ చేసుకుంటారు. వీళ్ళ బ్యాటర్స్ అండ్ బౌలర్స్ కూడా లాస్ట్ 5 మ్యాచెస్ నుంచి మంచిగా రాణిస్తున్నారు. సో యొక్క కాన్ఫిడెన్స్ అయితే ఈ రోజు మ్యాచ్ లో కూడా వీళ్ళకి ఉంటుంది. ఇక RCB బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే విరాట్ కోహ్లీ, రజత్ పతిదర్ అండ్ గ్లెన్ మ్యాక్స్వెల్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే లోకి ఫెర్గుసన్ అండ్ యాస్ దయాల్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు RCB కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ అండ్ మిడిల్ ఆర్డర్ అయితే బానే ఉంది. వీళ్ళ లోవర్ ఆర్డర్ నుంచే కొద్దిగా రీసెంట్ మ్యాచెస్ లో స్ట్రగుల్ అవడం చూస్తున్నాం. సో అవన్నీ ఈ రోజు సరి చేసుకుని వస్తారు. అండ్ వీళ్ళ బౌలింగ్ చూసుకుంటే వీళ్ళ పేసర్స్ అండ్ స్పిన్నర్స్ కూడా పర్వాలేదు. రీసెంట్ మ్యాచెస్ లో బాగానే రాణించగలిగారు. సో అదే కాన్ఫిడెన్స్ తో ఈ రోజు మ్యాచ్ లో కూడా రంగంలోకి అయితే దిగుతారు. ఇక CSK చూసుకుంటే వీళ్ళు 13 మ్యాచెస్ ప్లే చేస్తే 7 మ్యాచెస్ విన్, 6 మ్యాచెస్ లాస్ అయ్యి పాయింట్స్ టేబుల్ 4th పొజిషన్ లో ఉన్నారు. వీళ్ళు లాస్ట్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ తో గెలిచి వస్తున్నారు. ఆ మ్యాచ్ లో వీళ్ళ బౌలర్స్ సిమర్జిత్ సింగ్ అండ్ తుషార్ డిస్పాండే నుంచి 3-2 వికెట్స్ తీసుకోవడం చూసాం. అండ్ వీళ్ళ రిమైనింగ్ బౌలర్స్ కూడా మంచి ఎకనామిక్ గా బౌలింగ్ చేశారు. సో దాని వలన రాజస్థాన్ రాయల్స్ 141 టార్గెట్ ని అయితే సెట్ చేశారు. సో ఆ స్కోర్ ని ఈ CSK టీం 5 వికెట్స్ తేడాతో చేజ్ చేశారు. వీళ్ళ బ్యాటర్స్ డెరైల్ మిచెల్ అండ్ రుతురాజ్ గైక్వాడ్ నుంచి కన్సిస్టెంట్ గా రన్స్ అయితే చేస్తున్నారు. సో యొక్క కాన్ఫిడెన్స్ అయితే ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళకి ఉంటుంది. ఇక ఈ CSK టీం బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ అండ్ డెరైల్ మిచెల్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు. అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే ఎం తీక్ష్ణ అండ్ డిస్పాండే నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు. సో వీళ్ళే ఈ రోజు CSK కీ ప్లేయర్స్. సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది. అండ్ వీళ్ళ బౌలర్స్ కూడా బాగానే రాణించగలిగే కేపబుల్ ప్లేయర్స్ అయితే వీళ్ళకి ఉన్నారు. ఇక పిచ్ రిపోర్ట్ కి వస్తే ఎం చిన్నస్వామి స్టేడియం బెంగళూరులో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఇక్కడ రీసెంట్ గా చూసుకుంటే చేజింగ్ మ్యాచెస్ ఎక్కువ గెలుచున్నాయి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 169 అండ్ సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 149 ఉంది. అండ్ ఈ వెన్యూలో ఫాస్ట్ బౌలర్స్ కి ఎక్కువ వికెట్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ ఈ వెన్యూ షార్ట్ బౌండరీస్ తో ఉంటది కాబట్టి ఈ రోజు ఒక హైయెస్ట్ స్కోర్స్ అయితే చూడొచ్చు. సో ఈ రోజు ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 180 to 190 మధ్య స్కోర్ చూడొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ కి వెళ్తారు. ఆన్ పేపర్ ప్రకారం CSK టీం అయితే స్ట్రాంగ్ గా ఉంది. బట్ RCB రీసెంట్ 5 మ్యాచెస్ నుంచి చూసాం మంచి పెర్ఫార్మెన్స్ తో బ్యాకప్ అయితే అయ్యారు వీళ్ళు. సో అదే కాన్ఫిడెన్స్ తో ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళు దిగితే మాత్రం ఈ రోజు కూడా వీళ్ళ నుంచి మంచి ఇన్నింగ్స్ అయితే చూడొచ్చు. సో ఫైనలీ మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అనాలిసిస్ ప్రకారం ఈ రోజు RCB టీం కే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది. కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది.
ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి. మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది, కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ 11 పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు. అటువంటప్పుడు టీం విన్నర్ అనేది చేంజ్ అవుతుంది. ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం. సో అందరూ కంపల్సరీగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి. ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.